41 మంది మావోయిస్టులు లొంగుబాటంట. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట సరెండర్. లొంగిపోయిన వారిలో కీలక నేత ఎర్రగొల్ల రవి. భారీగా ఆయుధాలు అప్పగింత. వారందరికీ 1,46,00,000 రివార్డ్ అంట. జనజీవన స్రవంతిలో కలవండి. మార్చి 31 తర్వాత సైతం కేంద్ర బలగాల దాడులు. కేంద్ర కమిటీలోని 7గురిలో 5గురు తెలంగాణ వారే. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు శుక్రవారం ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో తెలంగాణకు చెందిన 2 కీలక నేతలు ఉండగా మిగతా వారు ఛత్తీస్గఢ్కు చెందిన వారుగా ఉన్నారు. తెలంగాణకు చెందిన వారిలో దాదాపు 24 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్న కామారెడ్డి జిల్లా ఆరేపల్లికి చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్తో పాటు అర్బన్ ఏరియా పీడిఎస్యు సభ్యుడు కనికరపు ప్రభంజన్ ఉన్నారు. వీరితో పాటు ఛత్తీస్గఢ్కు చెందిన కంపెనీ ప్లాటూన్ కమిటీ సభ్యుడు సివైపిసిఎం 3వ కమాండర్ మడకం మంగా కర్సలచ్చు, అలాగే చెర్ల శబరి ఏరియా కమిటీ సభ్యులు హేమ బుద్రి, అలాగే ప్లాటూన్ 33 కమాండర్ ఓఎం మంగు, మడకం జోగా పొండియం వనుగు ఉన్నారు. మొత్తంగా 6గురు డివిజనల్ కమిటీ సభ్యులు, 12 మంది ఏరియా కమిటీ సభ్యులు, 23 మంది పార్టీ సభ్యులు లొంగిపోయిన వారిలో ఉన్నారు. జనజీవన స్రవంతిలో కలవండి డీజీపీ. మిగిలిన మావోయిస్టులు సైతం లొంగిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు. మావోయిస్టు లొంగుబాటు సందర్భంగా డీజీపీ ఆఫీస్లో శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం పోలీస్ పాసింగ్ పరేడ్లో పిలుపునిచ్చిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. నక్సలైట్ అప్పగించిన ఆయుధాల విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. ఒత్తిడి అసంతృప్తి కారణంగానే లొంగుబాటు అంట. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, క్షేత్రస్థాయిలో కేడర్లను ఏమాత్రం పరిచయం లేని కొత్త ప్రాంతాలకు పంపడం, స్థానిక ప్రజల మద్దతు కరువవ్వడం, అలాగే పోలీసుల నిరంతర ఒత్తిడి కారణంగా బయటకు రావాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నాయి. లొంగిపోయినట్టు డీజీపీ వెల్లడించారు. సమస్యలు ప్రభుత్వ పునరావాసం పథకాలపై ఉన్న నమ్మకం జనజీవన స్రవంతిలోకి వచ్చేలా చేశాయని వెల్లడించారు. డివిజన్ కమిటీ సభ్యులకు 5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు, పార్టీ సభ్యులకు 1,00,000 చొప్పున రివార్డు ఉందని డీజీపీ పేర్కొన్నారు. పునరావాసం ప్యాకేజీ కింద లొంగిపోయిన 41 మందికి మొత్తంగా ప్రభుత్వం తరపున 1,46,00,000 నగదు బహుమతిని చేయనున్నట్లు తెలిపారు.